నమస్తే. మొత్తం 3 ఎమ్మెల్సీ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలైనవి. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు 2 రోజుల క్రితమే మనకు తెలుసు. ఒకటి మల్కా కుమరయ్య బీజేపీ అభ్యర్థి గెలవడం మనకు తెలిసిన విషయమే. అట్లాగే ఇంకొకటి శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయూ సంస్థకు సంబంధించి అతను విజయం సాధించడం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎలక్షన్ కమిషన్ గారు అధికారికంగా దాని ఫలితాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంజిరెడ్డి గారు విజయం సాధించినట్లు అధికారులు ధృవీకరించడం జరిగింది. మొత్తం గత నెల 27వ తారీఖు ఫిబ్రవరి 27వ తారీఖు రోజు మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసింది. ఇందులో ఖమ్మం, నల్లగొండ, వరంగల్కు సంబంధించిన ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి, అట్లాగే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్కు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒకటి, అదే జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కూడా ఒకటి. ఈ రెండిట్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలనేమో ఓటర్ల సంఖ్య కేవలం 25,000 నుండి 26,000 మంది ఓటర్లు మాత్రమే ఈ మధ్యలోనే ఉంటారు. కాబట్టి అది ఎన్నికల లెక్కింపు తొందరగా జరిగింది. దాని ఫలితాలు కూడా వెల్లడైనాయి. ఒక అభ్యర్థి మల్కా కుమరయ్య భారతీయ జనతా పార్టీ నుండి విజయం సాధించారు. ఒక అభ్యర్థి పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారు విజయం సాధించారు. ఇప్పుడు మరొక సీటు కూడా పట్టభద్రుల స్థానం కూడా ఇందులో ఓటర్లు మొత్తం 2,50,000 పైచలకు పోలైంది. కాబట్టి ఈ ఎన్నిక కొంచెం సుదీర్ఘంగా 59 మంది పోటీలో ఉండడం, ఎలిమినేషన్ ప్రక్రియ ఉండడం, కొంచెం ఎలక్షన్ అంటే కౌంటింగ్ చాలా కొద్దిగా లేట్ అయింది, 2 రోజులు పట్టింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. మొత్తం భారతీయ జనతా పార్టీ ఒక పట్టభద్రుల స్థానంలో, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఒక స్థానాన్ని పిఆర్టీయూ సంస్థకు సంబంధించిన శ్రీపాల్ రెడ్డి గారు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ మూడిట్లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 3 స్థానాలకు గాను 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒకే ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయడం జరిగింది. అది పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నరేందర్ రెడ్డి గారిని పోటీకి దింపడం జరిగింది. అతను 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అసలు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. వారు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. మరి కారణాలంటో మనకు తెలియదు, కానీ ఈ ఎన్నికకు మాత్రం దూరంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం 3 స్థానాలకు అభ్యర్థులను నిలిపి 2 స్థానాలను దక్కించుకున్నది. ఈ ఎన్నిక ఫలితాలతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరు గెలిచినందుకు అటు కార్యకర్తలు కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ చాలా ఆనందంతో వాళ్ళు భవిష్యత్తు తెలంగాణ భారతీయ జనతా పార్టీదే అన్నట్లు సంబరాలు చేసుకోవడం మనం చూస్తున్న విషయమే. వాళ్ళలో ధీమా పెరిగిపోతుంది. రేపు భవిష్యత్తు తెలంగాణలో అధికారం మాదే, అధికారం భారతీయ జనతా పార్టీదే. 2028లో భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ వాళ్ళు కొంచెం ధీమా వ్యక్తం చేయడము, ఇదిగా మనము జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు కొంచెం వాళ్ళకి సహకరిస్తున్నట్లు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక సైడ్ ఏమో కులాల కుంపట్లు, అంటే బీసీలు వర్సెస్ రెడ్డిలుగా కొంతవరకు జగడం జరుగుతున్నట్లు, లేదా 6 గ్యారంటీల అమలుకు నిధుల లేమి వల్ల 6 గ్యారంటీలను సరైన పద్ధతిలో అమలు చేయకపోవడము ఆ పార్టీ కొంచెం డీలా పడ్డట్లు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా గత ఎంపీ ఎలక్షన్లప్పటి నుండి ఒక్క సీటు కూడా ఎంపీ ఎలక్షన్లో రాలేదు కదా, అప్పటి నుండి ఏ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో ప్రజలకు తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు స్తబ్దుగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం గత ఎంపీ ఎలక్షన్లో 8 మందిని, గత ఎమ్మెల్యే ఎలక్షన్లో 8 మందిని, వాళ్ళ సంఖ్య పెరుగుతూ వాళ్ళ ఓట్స్ పర్సెంటేజ్ని పెంచుకుంటూ పోవడము, వాళ్ళ అంటే కొంతవరకు అభివృద్ధి అంటే వాళ్ళ పార్టీ అభివృద్ధి చెందుతున్నట్లు తెలంగాణలో ఈ రకమైన సంకేతాలు ప్రజల నుండి వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తు 2028లో అధికారం మాదే అనేటట్లు వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా ధీమాతో మాట్లాడుతున్నారు. చూడాలి మరి రేపు భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్లలో ప్రజలు ఈ విధంగానే ఆదరిస్తారా, మరి ఏం జరుగుతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది.